చేయలేదు కదా అంది. హ్మ్. అతనేంటి మా అమ్మ మనసు బాలేదు ఆ టైంలో చేయించుకున్నాడు లేకపోతే మా అమ్మని బెదిరించి చేసుకున్నాడు హ్మ్. అని గొడవ చేశాడు. హ్మ్. వాళ్ళ అమ్మ కోర్టులో కేసేయాలి. హ్మ్. వేయలేదు ఆవిడ. హ్మ్. ఆవిడ చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయికి వేసేస్తానంటాడు. హ్మ్. పట్టించుకోలేదు కోర్టు. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ పార్టిషన్ జరిగిపోయి ఆవిడకి హక్కుతోని రిజిస్టర్ చేసింది. కానీ హ్మ్. ఇది లీగల్‌గా ఏమవుద్ది లిటిగేషన్ అవుతది. అవును. హ్మ్. గౌతమ్ రెడ్డి వైసీపీ వాడు కాబట్టి తినేసాడు. వైసీపీలో ఉన్నప్పుడు కాదు చేసింది అది. తెలుగుదేశం హయాంలోనే జరిగిందది. హ్మ్. ఎందుకంటే నేను 2019కి ముందే అతన్ని స్టూడియోలోకి తీసుకొచ్చింది. అదే. అవును. హ్మ్. జరిగిందప్పుడు. హ్మ్. హ్మ్. దాన్ని బట్టి ఏమర్థమవుతున్నది? హ్మ్. భూ వివాదాలనేటటువంటిది బోలెడు నేను కొన్ని వేలు చూసుంటా. హ్మ్. ఒక్కసారి భూమి వివాదం అయితే ఇక దాని పరిష్కారం అనేటటువంటిది బతికుండగా కానటువంటి బోలెడు. హ్మ్. ఇప్పుడు మా నా మా తాతయ్య హ్మ్. చనిపోకముందు ఆయన బాగున్న రోజుల్లో ఎవరో వాళ్ళ ఫ్రెండ్‌కి షూరిటీ పెట్టాడట. హ్మ్. ఆ ఫ్రెండ్ ఆస్తి బానే ఉంది. హ్మ్. ఆయన డబ్బులు కట్టల. అక్కడ ఉన్నటువంటి అతి పెద్ద ఇల్లు ఆ రోజుల్లో. మారిస్పేటలో. హ్మ్. పెద్ద ఇల్లట. పెద్ద దాదాపు 6, 7 మండపాలు ఉండేటటువంటి ఇల్లు. అది పోయింది కోర్ట్‌లో. మా నాన్నకి తెలీదు. ఆస్తులంతా తీసుకెళ్ళి ఏది అమ్మ నగలు అన్నీ తీసుకెళ్ళి అమ్మి కోర్టులకి కట్టాడు. లాయర్‌లకు కట్టాడు. తాకట్లు పెట్టి. చివరికి ఆ తాకట్లు పెట్టినయి కాస్త ఆ వడ్డీల కిందన చివరికి జమేసి